ఇదే బుద్ధుడు కొలువున్న భాగ్యనగరం, మన రాజధాని హైదరాబాద్. దేశం నలుమూలల నుండి రైళ్లలో, బస్సుల్లో రకరకాలుగా ఇక్కడకు జనం చేరుకుంటారు. ఇలా వచ్చిన వారిలో కొందరు వ్యాపారం కోసం, ఇంకొందరు బ్రతుకు తెరువు కోసం, మరికొందరు వినోదం కోసం వస్తారు. జీవితం విలువైనదని అందరికీ తెలుసు. ఈ కలల ప్రపంచంలో విజయం కోసం అందరూ ట్రై చేస్తారు. కానీ సినిమా అనే ప్రపంచం చాలా గొప్పది. కృష్ణకాంత్ పార్క్, గ్రీన్ బావర్చి, ఆర్ఆర్ టిఫిన్ సెంటర్ ఇవి సినిమా వాళ్ళ అడ్డాలు. అఫ్కోర్స్ చాలా కథలు ఇక్కడ పుట్టినవి అనుకోండి. ఇతను డైరెక్టర్ సుబ్బు. ఒక మంచి కమర్షియల్ లవ్ మూవీకి డైరెక్టర్ అవ్వాలని ఇతని కోరిక. ఇందులో కొందరు సక్సెస్ అవుతారు, చాలా మంది సక్సెస్ కాలేక ఓడిపోతారు. మరి సుబ్బు ఏమవుతాడో మీరే చూడండి. ఎవరోవై నీ లవ్ని కలుస్తాను, కలిసి మాట్లాడినావురా? కలిశానురా, తన మనసులో ఏముందో తెలియడం లేదు. అరే ఈ పోరీలతో టైం వేస్ట్ రా భయ్, మన లైఫ్ అంతా వేస్ట్ చేస్తారు, వదిలేయి. చెప్పడం సులువురా, ఒక్కసారి లవ్ చేస్తే తెలిసింది అది ఎంత కష్టమో అని. గట్లయితే నీ జావు, నువ్వు జావు, నేను పోతా. పోరా. నీ మ్యారేజ్ ప్రపోజల్ ఏమైంది? హరీష్ నొప్పించావా? తను ఊరెళ్ళాడే, వచ్చాక మాట్లాడతానన్నాడు. త్వరగా సెటిల్ చేసుకో. ఇవాళ రేపు అబ్బాయిలు నమ్మలేం. నా హరీష్ అలాంటి వాడు కాదు. అలాగని చాలా మంది మోసపోయారు. అరే బాయ్, పేపర్ లవరే. అలాగే. ఏముంటుంది సార్ పేపర్లో? అంతా లవ్వులు, లేచిపోవడాలు, ప్రేమ కోసం చంపుకోవడాలు, చచ్చిపోవడాలు. ఈ పాయింట్ ఏదో మన కథకు పనికొచ్చేలా ఉందే. ప్రేమ అనే మాట మీద నమ్మకం లేకపోయినా నీ మాట మీద నమ్మకంతో కథ వింటాను. చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఎటుగా పోయాడు బంతి? ఎక్కడ పోయాడు? ఇంత పెద్ద సిటీలో ఎక్కడదా చూసేది? ఎక్కడదా పోయాడు? ஏய் அங்கடா பண்ற? பஸ் వచ్చింది, சீக்கிரம் రా. బంతి இந்த மாதிரி இன்னொரு வாட்டி பண்ண సంపి పుడుస్తాను. అమ్మా ఇక్కడ రూమ్ ఏదన్నా ఖాళీ ఉండదా? ఇక్కడేం లేవు బాబు. ఏమా ఏంటి ఇందులో రూమ్ ఏదన్నా ఖాళీ ఉండదా? రూమ్ లేదు, పాడు లేదు. ఇప్పటికే 10 మంది వచ్చారు. పాపా రూము పనిలేదు, పోవట్లేదు. டே அங்க போலாமா? అక్కడికా పదగురు. எனக்கு தெரிஞ்சு వెతికితే దొరుకుతుంది. ఏం లేదురా, కష్టం అంటే ఎలా గురు? చేశాను, మధ్యాహ్నం భోజనం చేయాలి, ఏదైనా రూమ్ ఖాళీ ఉంటుందా? డిన్నర్ చేయాలి, ఆ తర్వాత తొంగోవాలి. ఈడెవడో ఫుడ్ పిచ్చోళ్ళలో ఉన్నాడు గురు. భోజనం ఇంక కేకలండా అడుగుదాం. ఇంక రూమ్ ఖాళీ ఉంటుందా? ఏంటి ఒకసారి అడిగి చెప్తావా? లేదండి, ముందుకెళ్ళి అడగండి. వాడా నేను పంపించాను రా. అటు వెళ్దాం గురు. ఎదుటివాడిని కొట్టేటప్పుడు వాడి కళ్ళే కాదు, కాళ్లను కూడా గమనించాలి. ఇది రిపీట్ కాకుండా చూసుకో. ఓకే సార్. ఓకే. అప్ అప్, కమ్ ఆన్ బాయ్స్.
నేను ఈ ల్యాండ్ లీజుకు తీసుకొని మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది ఇలాంటి పొరపాటు చేయడానికి కాదు. యాక్షన్ హీరో అవ్వాలని నా దగ్గర జాయిన్ అయ్యావు. నువ్వు కానే లేపలేకపోతున్నావు, రేపు హీరోయిన్ ఎలా లేపుతావు? అవి చేయడానికి కదా సార్. జోక దీన్ని తగ్గిస్తే వాళ్ళ అవసరం నీకుండదు. కమాన్ బాయ్స్, డూ యువర్ ప్రాక్టీస్. ఏయ్ డౌన్ ది నీ, అప్ ది లెగ్. కమాన్ కమాన్. నూరుకు మీసాలోడు నీడు జోడైనాడు. వచ్చేసాడు. ఆహా, బంతి కీరవాణి సార్ వాడు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినాడు రా. ఆయన ఇచ్చాడు. సరే గురు, ఇక్కడ ఆకలికి ఆకలి పడుతున్నాను, వినిపించట్లేదా? అరే రూమ్ దొరకనేడా, నీ ఆకలికి బ్రేకులు వేస్తున్నావు. ఇల్లా కాలర్కి ఇలా 2 రోజుల నుంచి తిరుగుతున్నాం, దొరకట్లేదు. మన వీడి దొరికేది ఎప్పుడు? నా ఆకలి తీరేది ఎప్పుడు? మన మ్యూజిక్ డైరెక్షన్ చేసేది ఎప్పుడు? బంతి టాయిలెటా? టాయిలెట్ ఇల్లడా, టూలెట్. சும்மா இருக்க, கூப்பிடுறா. அம்மா 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 அம்மா. నమస్కారం. ఒక్క నిమిషం. ఏంటా బంతి, చూసి లోపలికంతా పోతాయి, ఏం చేస్తాయి? గురు, మనం వచ్చామని తెలిసి రూమ్ తాళం తేడానికి వెళ్ళినట్లుంది. ఓ అప్పుడియా? ఏండా తాళమని చెప్తే పళ్ళని తీసుకొస్తాయి? నా బాధను అర్థం చేసుకున్నట్లుంది. బాబు గిన్నె ఏమైనా తెచ్చుకున్నారా? అబ్బే గిన్నె ఎందుకని, ప్లేట్ మిల్స్ కదా, ఇవ్వండి. అమ్మా, నేను బిచ్చగళ్ళ మిల్ల టూలెట్ బోర్డు చూసి రూమ్ కోసం వచ్చాము. నా పేరు గిటార్ గురునాథన్, మ్యూజిక్ డైరెక్టర్. నా పరువు పోయిచ్చురా, నా ఫ్యామిలీ ఏమే, నా ప్రెస్టేజ్ ఏమే, నేను ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్. చా, ఇంత గిటార్ గురునాథం పరువు పోయిచ్చురా. అది కాదు గురు, అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళతో మాట్లాడదాం గురు. పద గురు. సరే పద. క్లాస్ మిస్ అవ్వకూడదు. రే ఆగండ్రా. అయ్యా నిన్ను కాదయ్య బాబు, చేస్తాను 2 నిమిషాల్లో. ఏంటయ్యా శంషాబాద్ కు షార్ట్ కట్ అనుకుంటున్నారా? మరి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇల్లు కావాలి సార్. ఇల్లా? నా చెల్లి పెళ్లికి అవసరమైతే అమ్ముతాను, అప్పుడు రండి. ఎల్లండి అయ్యా. అయ్యయ్యో, ఇలాంటి మా ఉద్దేశం, రెంట్కో రూమ్ కావాలి. ఇంతకు మీరేం చేస్తుంటారా? నాందా మ్యూజిక్ చేస్తును, వీడు మృదంగం వాయిస్తున్నాడు. ఓ బ్యాండ్ పార్టీ అన్నమాట. అడ్వాన్స్ 2000, అద్దె 1000 రూపాయలు. ఓకేనా సార్? ఎన్ని డిస్కౌంట్? రేపు పొట్టోడా, ఇదేమన్నా షాపింగ్ మాలా? నా ఇల్లురా. సార్ సార్ ప్లీజ్ సార్. ఇల్లుడా సార్? ఎవడయ్యా సార్ అడ్వాన్స్? సరిగా ఉందా? రేయ్, ఇంట్లో ఆడపిల్లుంది, ఎలాంటి సౌండ్ వచ్చినా మీ సౌండ్ కట్ అయిపోద్ది. చిత్ర వీళ్ళకి రూమ్ చూపించమ్మా, వెళ్ళి వాయించుకో. ఇక్కడ కాదు, పైకి. ఓకే సార్. సమీర్ వచ్చేస్తున్నాను. నేను తప్పు మాట్లాడాను గురు. అడ్డెక్కడికి బాబు? మీ రూము పైన, రండి. అసలే ఆకలిగా ఉంది, ఈ సర్కస్ ఏంటి తల్లి? పోలాం ఆడా. ఇదే మీ ప్యాలెస్. ఉదయాన్నే ఊడ్చి శుభ్రం చేశారు. ఏండా బంతి, இந்த ஊர்ல తాళం హెయిర్ పిన్ తో నా తీస్తాయి. ఉంటే తాళం చెవితో తీస్తాయి, లేకపోతే కొత్త తాళం తెచ్చుకోండి. ఎవరు? మా గురువా? తిన్నాను కాన్సర్ దండగా అనుకుంటాడు, కొత్త తాళం ఎక్కడ కొంటాడు? ఆహా, నేనంటే ఎంత గౌరవండా నీకు. తప్పదు కదా గురు, ఒకరొకరు గౌరవించుకోకపోతే ఎట్లా? సామాన్ తీసుకుని ఉళ్ళపోడు. ఎందుకు? ఎందుకో అర్జెంట్ గా నిన్ను గౌరవించాలనిపిస్తుంది. పద గురు, పదడా, మనం గౌరవించుకుందాం. చెప్తాను పద. బంతి, ఈ రూమ్ కి ఇదొక్కటే కదా డోరు? అమ్మో అబ్బో, వద్దు గురు, నా గౌరవం వద్దు గురు. అబ్బో, నా వద్దు గురు, ఇదా గౌరవం అంటే వద్దు, నాకు రెస్పెక్ట్ వద్దు గురు. బాబోయ్.